సంబంధించినటువంటి రీసెర్చ్‌లు అనేవి 2026లో టెక్ దిగ్గజ కంపెనీలు మెటా, యాపిల్, సామ్‌సంగ్ కంపెనీలనేవి దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు చేస్తా ఉంది. ఫోన్‌లకు బదులు ధరించేటటువంటి పరికరాల మీద ఇవి దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఫోన్‌లు వాడడానికి బదులు ఏదన్నా ఒక ఇన్‌స్ట్రుమెంట్ వాడడం ద్వారా మనం ఇవన్నీ గూడా చేంజ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. దీనిలో ఫస్ట్ మెటా బ్లేజర్, ది స్మార్ట్ గ్లాసెస్ వీటి ద్వారా రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మరియు నావిగేషన్ అనేది కళ్ళ ముందే కనిపిస్తాయి. అలాగే ఏఐ అండ్ టెక్‌కి సంబంధించినటువంటి ఇంకా ఇంకేమొచ్చేటటువంటి అడ్వాన్స్‌గా ఇంకేమొచ్చేటటువంటి అవకాశం ఉందంటే అమెల్ ఏఐ పెండెంట్. ఇది బట్టలపై ధరించేటటువంటి ఒక చిన్న పరికరం, ఒక చిన్న ఇన్‌స్ట్రుమెంట్. దీని ద్వారా మన పనుల్ని వాయిస్ కమాండ్ ద్వారా కంప్లీట్ చేయడం జరుగుతది. అలాగే సామ్‌సంగ్ రింగ్ 2 ఇది ఆరోగ్యాన్ని పర్యవేక్షించడమే కాకుండా చేతివేలు ఉంగరం ఆకారంలో ఉండి చేతికి వేర్ చేయడం అంటే ఒక రింగ్ లాగా వేరు చేయడం ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇంకొక ఇన్‌స్ట్రుమెంట్ అనేది మూన్ వాకర్స్. నడక వేగాన్ని 40% పెంచేటటువంటి ఏఐ షూస్ మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవి నడిచేటప్పుడు కలిగేటటువంటి శ్రమను తగ్గించడం జరుగుతది. అలాగే ఖగోళానికి సంబంధించినటువంటి వింతలు. ఈటా ఆక్వారిడ్ ఉల్కాపాతం మే 5th, 6th, 2026లో ఆకాశంలో అద్భుతమైన ఉల్కాపాతం కనిపించనుంది. గంటకు సుమారు 30 నుంచి 50 ఉల్కలు రాలుతున్నట్టుగా ఆకాశంలో మనకు కనపడతాయి. అలాగే ఆరోగ్యం, జెనెటిక్స్‌కి సంబంధించి లైఫ్ స్పాన్ ప్రిడిక్షన్, జన్యువుల అంటే డిఎన్ఏ విశ్లేషణ ద్వారా ఒక వ్యక్తి సుమారు ఎంతకాలం జీవిస్తారో అంచనా వేసే టెక్నాలజీ అనేది భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం